హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. చిన్నపిల్లలకి చేప కూర పెట్టాలంటే చాలా టెన్షన్ వేస్తుంది కదా ప్రతి ఒక్క తల్లికి. ముళ్ళు ఎక్కడ మనకు కనిపించిన ముళ్ళు ఉన్నా వాళ్ళ గొంతులో ఎక్కడ ఇరుక్కుపోతుంది అని చెప్పి చాలామంది పెట్టడం కూడా మానేస్తారనమాట. అలా కాకుండా చేపల్లో నుంచి ముళ్ళుల్ని ముందే సెపరేట్ చేసుకొని ఇలా మనం ఇగురు వేసి వాళ్ళకి పెట్టొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూసేయండి. ఫ్రైకి ఇలా పెద్ద సైజు ముక్కల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది బొచ్చ చేప, ఇందులో ముళ్ళులు తక్కువే ఉంటాయండి. వీటిని శుభ్రంగా నీచు వాసన లేకుండా పెరుగు, ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. మనకి ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక చిల్లుల ప్లేట్ తీసుకొని అడుగు బాగాన నూనెను రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర చిల్లుల ప్లేట్ లేకపోతే నార్మల్ ప్లేట్ తీసుకొని ఆ నీళ్ళల్లో ఒక స్టాండ్ పెట్టి మన ప్లేట్ మీద చేప ముక్కలు పెట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిల్లుల ప్లేట్ మీద చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పరుచుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా 10 నిమిషాలు సరిపోతుందండి. మనకి ముక్క చక్కగా ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇన్ కేస్ మీకు కనుక ముక్క ఉడికిందో లేదో చెక్ చేయాలంటే టూత్ పిక్ని ఇందులో గుచ్చి చూడండి. ఈజీగా వెళ్ళిపోతే మన ముక్క ఉడికిపోయినట్టే. ఉడకకపోతే మరొక 2-3 నిమిషాలు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరీ చల్లారేదాకా ఉంచకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి చేతులకి ఎక్కువ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. పూర్తిగా చల్లారిపోతే బాగా అతుక్కొని కొంచెం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా రెండు చేతులకి నూనెను రాసుకొని తీసుకోండి. ఇలా నూనె రాసుకోవడం వల్ల చేప అనేది మన చేతులకు అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ముళ్ళుల్ని సెపరేట్ చేసుకోండి. మన చేతికి ముళ్ళు తగులుతూ ఉంటాయండి. పై భాగాన మనం వేలు పెట్టి ఇలా రుద్దినప్పుడు మనకి ముళ్ళు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి వేళ్ళకి. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ముళ్ళు ఉందని చెప్పి. సో వేరేసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో అతుక్కుంటున్నప్పుడల్లా చేతులకి కొంచెం కొంచెంగా నూనెను అప్లై చేసుకుంటా తీసుకోండి. ఈ ప్రాసెస్ అనేది పిల్లలకి మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలానే టెన్షన్ కూడా ఉండదు ముళ్ళులు ఉంటాయని చెప్పి. చూడండి, మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ముళ్ళు చూసారా, పైకే కనిపిస్తుంది మనకి. చక్కగా ఇట్లా కనిపించేస్తుంది అనమాట. సో ఈజీగా మీరు చేప ముక్కల్లో నుంచి ముళ్ళుని సెపరేట్ చేసేసుకోవచ్చు. జాగ్రత్తగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని చూసి తీయండి. ఎందుకంటే పిల్లలకి పెడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి చిన్న చిన్న ముళ్ళులు కూడా మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. అన్ని చేప ముక్కల్లో నుంచి ముళ్ళుని సెపరేట్ చేసుకోండి. మీ చేయి కనుక బాగా అతుక్కుపోతూ ఉంటే నూనె రాసుకున్నా కూడా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ముళ్ళులు తీయడం స్టార్ట్ చేయండి. అంతే, మొత్తం ముళ్ళన్నీ సెపరేట్ అయిపోయినాయి. చూసారా, అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ముళ్ళులు మొత్తం వచ్చేసాయండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోండి. మీ చేప ముక్కలను బట్టి నూనెను వేసుకోండి. ఇది వేడైన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత 3 లేదా 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే మనకి తెలిసిందే కదా, ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట. అలానే నా బాండీ చూసి భయపడొద్దు. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే బాండీని ఇగ్నోర్ చేసేయండి. ఇందులో ఫ్రై ఐటమ్స్ బాగా వస్తాయి, అడుగు బాగా నతుక్కోకుండా వస్తాయని చెప్పి ఇది ఎప్పటి నుంచో మా అత్తయ్య వాళ్ళు వాడుతున్నారండి. అందుకని నేను ఇందులోనే ఫ్రై ఐటమ్స్ వేసుకుంటాను. చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి.
చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ వేయండి, పెద్దవాళ్ళు తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అలాగే పచ్చికారం ఉంటుంది కదా, ఆ పచ్చికారం కూడా వేసుకోండి. వేసుకొని వీటిని కూడా మరొక నిమిషం వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. సో 1 నిమిషం తర్వాత మన ముళ్ళు సెపరేట్ చేసుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని చక్కగా చితమకుండా పైనుంచి కిందకి బాగా నీట్గా కలుపుకోండి. ఇలా చేప ముక్కలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దవాళ్ళు తినేటట్టయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, చిన్నపిల్లలకైతే తక్కువ వేసి పెట్టండి. సో చివరిలో కట్టేసే ముందు అరచక్క నిమ్మరసం పిండుకొని కట్టేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీకు నిమ్మరసం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా అలాగే ముళ్ళులు కూడా వేరేసి మనం చిన్నపిల్లలకి పెట్టుకునేలాగా మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.